శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 691వ నామము చతురంగ బలేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే చతురంగ అంటే 4 అంగములైన బల అంటే బలములకు ఈశ్వరి అధినాయిక. రథసైన్యము, గజబలము, తురగబలము, పదాతి దళమాలను చతురంగ బలాలు అంటూ ఉంటారు. జగన్మాత ఈ సమస్త విశ్వంలో ఉన్న చతురంగ బలాలన్నిటికీ కూడా అధీశ్వరి అంటే తన నియంత్రణలో ఉంచుకుంటుంది. మనము ఇంతకుముందు నామాల్లో రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మి ఈ నామాలన్నీ అమ్మవారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అపరిమితమైన రాజ్య సంపదని, రాజ్యాన్ని రక్షించుకోవడానికి చతురంగ బలాలని కూడా ప్రసాదిస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా. ఈ చతురంగ బలములు అపరిమితమైన అగణితమైన సంపద, అంతటి సంపద అమ్మవారి దగ్గర ఉంది. అటు కోశానికి సంబంధించిన ఇటు సైన్యానికి సంబంధించిన మంచి పటుత్వం కలిగిందనమాట. ఈ విధంగా చతురంగ బలముల మీద ఏకచక్రాధిపత్యం కలిగిన అమ్మవారు ఆ చతురంగ బల సంపదకు అర్హులైన రాజ్యాధిపతులకు ప్రసాదించడం ద్వారా ఈ జగత్తు సుస్థిరంగా పాలన సాగిస్తూ ఉంటుందన్నమాట. ఈ చతురంగ బలముల వివరణ భౌతికపరమైన చతురంగ బలముల విషయానికి సంబంధించింది. జగదీశ్వరి అంగములే బలంగా కలిగింది. అంగబలములు అంటే ఏంటి? వ్యూహములు. అట్టి 4 వ్యూహాలకు అధీశ్వరి అమ్మవారు. ఈ 4 వ్యూహాలు వైష్ణవ పురాణంలందు వామదేవ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహము, అనిరుద్ధ వ్యూహము, సంకర్షణ వ్యూహముగాను శైవ శాక్త పురాణాల్లో కూడా వివరింపబడి ఉన్నాయి. బృహచ్చోపనిషత్తులో శరీర పురుషుడు, చంద పురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అని 4 విధాలైన పురుషులు చెప్పారు. ఈ 4 విధములైన పురుషులకు అమ్మవారు చతురంగములనగా 4 వేదాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమును అని వివరింపబడడం చేత ఆ వేదాలకు ఈశ్వరి లోకపాలనా విధులు నిర్వహించడానికి వేదస్వరూపం తానయ్యి చతురంగ బలేశ్వరి అనే నామంతో కీర్తింపబడుతోంది. ఇప్పటి వరకు మనము ఈ భౌతికపరమైన వ్యూహపరమైన చతురంగ బలాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆత్మ సామ్రాజ్యానికి సంబంధించిన చతురంగం గురించి తెలుసుకుందాం. చతుర్ అంటే మనలో నెలకొని ఉన్న మనసు, బుద్ధి, చిత్త, అహంకారము. అంగములు అంటే ఏంటి? షడంగములు అంటే 6 అంగములైన పాదములు, హస్తములు, నోరు, నాసిక, కళ్ళు, చెవులు. ఈ 6 అంగాలకు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారములతో సమన్వయపరుచుకుంటూ ఇంద్రియములను, మనోచిత్త అహంకారములను బుద్ధిలో లయం చేసి ఆ బుద్ధిని జగన్మాతపై కేంద్రీకరించినట్లయితే చతురంగ బలేశ్వరి అయిన ఆదిపరాశక్తి యొక్క దర్శనం మనకి లభిస్తుంది. ఇంకా మంత్ర విద్యలో బీజ, పద, సంఖ్య, రేఖ అనబడే 4 అంగములు ఉన్నాయి. ఈ 4ంటికి అధీశ్వరి మంత్ర విద్య చతురంగధీశ్వరి. ఈ విధంగా కోశమునకు చతురంగ బలములకు అధిపతి అయిన జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు సర్వాధిపతిగాను, ఏకైక అధిపతిగాను, సర్వ సైన్యములకు నాయకురాలుగాను అయిన చతురంగ బలేశ్వరి అనే నామంతో కీర్తించారు. రాజ్యరక్షణకి అవసరమైన సైన్య బలములైన రథబలము, తురగబలము, గజబలము, పదాది దళములు అనబడే చతురంగ బలాలను రాజ్యపతులకు ప్రసాదిస్తూ 4 వ్యూహములు, 4 పురుషులు, చతుర్వేదములు స్వరూపము తానే ఈ సమస్త విశ్వాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించే జగదీశ్వరిని చతురంగ బలేశ్వరి అనే నామంతో కనుక మనం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనకి శరీరంలో మనసు, బుద్ధి అలాంటి వాటిని చంచలత్వం పోయి స్థిరంగా ఉంచుకునే శక్తి మనకి అలవడుతుంది. శ్రీమాత్రే నమః.